అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. తాడిపత్రిలోని మెయిన్ బజార్ చెందిన షేక్ ఖాజీ మస్తాన్ వలి వద్ద 1,31,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని అతనితో పాటు మరో 2 మహిళలపై కేసు నమోదు చేశారు. తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు, ఒక జెంటు, 2 లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారిని చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది. సిబ్బంది సహాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లులు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వింగ్కి చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఆ ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ ముగ్గురిని మన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే సీజ్ చేశారో అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్కే అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఈ తాడిపత్రికి చెందిన షేక్ మస్తాన్ వలి, షేక్ నజీమునిషా, షేక్ రషీదాలు. ఈ షేక్ మస్తాన్ వలి అనే ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి గోల్డ్ కొని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు. సందర్భంగా మనం ప్రతి చోట కూడా జిల్లాలో చెక్ పోస్ట్ అది ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి నగదు ట్రాన్సాక్షన్స్ ఏదైతే 50,000 అబవ్ ఉందో ఇవన్నీ కూడా సరైన ఆధారం లేకపోతే డెఫినెట్గా ఇవన్నీ కూడా సీజ్ చేస్తాం. ఇంకా మన జిల్లా ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి, వాళ్ళు వివిధ రకాలమైన అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళే టైంలో 50,000 కన్నా ఎక్కువగా వాళ్ళు అమౌంట్ తీసుకెళ్ళకూడదు. ఆ 50,000 కూడా సరైన పత్రాలు అయ్యి ఉండి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు ఏ విధమైన పత్రాలు చూపించకపోతే ఆ క్యాష్ ఇమీడియట్లీ అది సీజ్ చేసి తర్వాత వెరిఫై చేసి తర్వాత ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ద్వారా ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళకి తిరిగి అప్పచెప్పడం జరుగుతుంది.